డార్క్ రియాలిటీ ఆఫ్ కోటా ఫ్యాక్టరీ. నాకు ఆ విషయం అర్థం కావట్లేదు. కోటా ఫ్యాక్టరీ ఏంటి అంటే ర్యాంక్స్ తయారు చేసే ఫ్యాక్టరీయా? సో మనందరం కూడా అర్థం చేసుకోవాలి ఏంటి అంటే, మనము తెలియకుండానే జేఈ నీట్ కోచింగ్ కోసం ఎవరైతే కోటాకి ఇప్పటికీ కూడా, నేను రీసెంట్గా కొంతమంది ఐఐటీఎన్స్తో మాట్లాడినప్పుడు, ఐఐటీలో సీట్ తెచ్చుకొని కంప్లీట్ చేసి ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉన్న కొన్ని కంపెనీస్ డైరెక్టర్స్ కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు, సో వాళ్ళు చెప్పే విషయం ఏంటి అంటే, వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తూ చదువుకోబట్టే మంచి మంచి కాలేజెస్ ఐఐటి నుంచి, ఎస్పెషల్లీ ఐఐటి మెడ్రాస్ నుంచి మనకు ఎక్కువ మంది తెలుసు. చాలామంది ప్రాపర్గా ఆ విధంగా ప్లాన్ చేసుకొని బాగా ఎంజాయ్ చేస్తూ చదువుకున్నారే కానీ, మనం ఫోర్స్ఫుల్గా పేరెంట్స్ కానీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. అండ్ మీకు ఎవరైతే కోటాకి ఇప్పటికీ కూడా, అంటే ఇంకొక విషయం, డార్క్ రియాలిటీ ఆఫ్ కోటా ఫ్యాక్టరీ, దాని గురించి, దాంతోపాటు కొత్తగా కొన్ని రూల్స్ అనేవి పెట్టారు హాస్టల్స్ కానీ అక్కడ ఉండే వాళ్ళకి కోచింగ్ సంబంధించి. సో దాని గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే ఇక్కడ ఏంటి అంటే, హై ప్రెజర్ ఎన్వైరన్మెంట్ అనేది ఇక్కడ ఉంటుంది. చాలా ఎక్కువ ప్రెజర్ అనేది పెడతా ఉంటారు. తెలియకుండానే ఏంటి అంటే, వాళ్ళు బాగా చదువుతున్నారు, వీళ్ళు బాగా చదువుతున్నారు, అక్కడ పెట్టే రెగ్యులర్ అసైన్మెంట్స్ కానీ రెగ్యులర్ టెస్ట్ కానీ, సో చాలా హై ప్రెజర్ ఉంటుంది. సో మీరు రీసెంట్గా లిసన్ అనే కంపెనీ దీనికి సంబంధించి సర్వే చేస్తే, సో దానికి ఆల్మోస్ట్ 10 మందిలో 6 దాకా వాళ్ళు ప్రెజర్ ఫీల్ అవుతున్నారంట. చాలా ప్రెజర్ ఫీల్ అవుతున్నారు. మెంటల్లీ దే ఆర్ చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉన్నారు. అండ్ అంటే ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. ఎందుకంటే కోటాలో ఈ మధ్య చూసుకుంటే ఈ ఆత్మహత్యలు, సూసైడ్లు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఎందుకు అంటే విపరీతమైన హై ప్రెజర్. ఇంత హై ప్రెజర్, చదవాలి. సో యాక్చువల్లీ ఏంటి అంటే, ఇప్పుడు మనకి ర్యాంక్ ముఖ్యమా, పిల్లల బతుకుండడం ముఖ్యమా అనేది ఖచ్చితంగా పేరెంట్స్ ఆలోచించాలి. అక్కడికి వెళ్ళి చూడండి. అండ్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దాంతోపాటు హెల్త్ కన్సర్న్, చాలామంది హెల్త్లు ఖరాబ్ అయిపోతూ ఉన్నాయి. అంటే ప్రాపర్ ఫుడ్ ఉండదు, అక్కడ ఎన్వైర్న్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇదంతా కూడా డెఫినెట్లీ అందరికీ సూట్ అవుతుందని కాదు ఇక్కడ. ఇదొకటి మనం అర్థం చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఎడిక్షన్. చాలామంది ఎడిక్షన్ అంటే జనరల్గా టీనేజర్స్ ఈజీగా రాంగ్ సైడ్ వెళ్ళడానికి చాలా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే ఏజ్ అలాంటిది. టీనేజర్స్ అందరూ అక్కడ ఎడిక్షన్ చూసుకుంటే అక్కడ ఫ్రీ హ్యాండ్స్ ఉంటుంది. ఎక్కడ కూడా హాస్టల్ లోపల, లేకపోతే లేకపోతే కోచింగ్ అంతా ఒక దగ్గర ఉండదు. హాస్టల్ సపరేట్గా ఉంటాయి, కోచింగ్ సెంటర్ సపరేట్గా ఉంటాయి. డెఫినెట్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఫ్రీ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ రెక్కలు వచ్చేసినట్టే ఇంకా. అండ్ కొత్త వాతావరణం అండ్ డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. సో కల్చర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. దీని అందరం వల్ల చాలామంది ఈ సిగరెట్స్ అని కానీ, లేకపోతే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ, లేకపోతే పోర్నోగ్రఫీకి కానీ, లేకపోతే వేరే ఎడిక్షన్స్ అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి. అండ్ ఎవరైనా కానీ కోటాకి సంబంధించి, కోటాలో ఇప్పుడు మనం ఎవరైనా జేఈ నీట్ కోచింగ్ కోసం కోటాకు కోటా ఫ్యాక్టరీకి పంపించేసి మా పిల్లోనికి ర్యాంక్ వచ్చేయాలి అని ఆలోచిస్తున్నారంటే, సో డెఫినెట్లీ మీరు ఆలోచించేయండి. త్వరగా అంటే అక్కడికి వెళ్ళి పంపించేసి విపరీతమైన ప్రెషర్ పెట్టేసేసి ర్యాంక్స్ వచ్చేస్తాయి అనేది భ్రమ. డెఫినెట్లీ మేబీ కొంతవరకు అక్కడ స్టార్ట్ అయింది కాబట్టి కొంత క్వాలిటీ ఆఫ్ టీచర్స్ ఉండొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే, కొన్ని కోచింగ్ సెంటర్స్ కూడా ర్యాంక్స్ అనేవి క్లైమ్ చేసుకుంటూ ఉంటాయి. ఎక్కడి నుంచి ర్యాంక్స్ వచ్చినా కానీ వీళ్ళు ఏంటి అంటే అక్కడే వచ్చినట్టు, అంటే వీళ్ళకి ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయో అన్ని బ్రాంచ్లు అక్కడే వచ్చినట్టు వీళ్ళు కూడా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో అక్కడికి వెళ్తేనే ర్యాంక్ వస్తుంది అనేది అబద్ధం. అండ్ డెఫినెట్లీ ఇది కూడా పేరెంట్స్ ఆలోచించాలి. ఈ కోటా ఫ్యాక్టరీకి కొత్త రూల్స్ ఏమై వచ్చాయని ఒకసారి చూస్తే, సో ఈ వసతి గృహ నిర్వహణకు సంబంధించి జిల్లా యంత్రాంగం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. సో ఈ కోటా జిల్లాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో వారి జీవన వ్యయాన్ని, అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ని తగ్గించడంతో పాటు వసతి గృహాలు డిపాజిట్గా ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ఏడాది మొత్తం ఫీజును మొదట్లోనే వసూలు చేసాం. అంటే ఇయర్ మొత్తం ఫీజు ముందే ఇచ్చేసేయాలి. ఇక దాన్ని ఇప్పుడు 2000 వరకు మాత్రమే వసూలు చేసేలాగా దాన్ని మార్పులు చేశారు. దాంతోపాటు అక్కడ ఉండే వాళ్ళ హాస్టల్స్కి కానీ వాళ్ళకి స్పెషల్గా సీసీటీవీ కానీ, బయోమెట్రిక్ విధానము అండ్ భద్రత, ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా కూడా చూసుకుంటే చాలా హాస్టల్స్ ఖాళీ అవుతూ ఉన్నాయి. 24-25 విద్యా సంవత్సరానికి కోటా హాస్టల్కి వచ్చే విద్యార్థుల సంఖ్య 2 లక్షల నుంచి 1,24,000 పడిపోయింది. సో ఈ అంతా దృష్టిలో పెట్టుకొని అక్కడ జిల్లా యంత్రాంగం కూడా దీని గురించి వర్కౌట్ చేస్తూ ఉన్నారు. సో నేనేం చెప్తున్నానంటే, ప్రెషర్ ఎక్కువ పెట్టొద్దు పిల్లల్ని. జేఈ కోసం కానీ, నీట్ కోసం కానీ ర్యాంక్స్ వస్తేనే అన్నట్లు ప్రెజర్ పెట్టద్దు. సో వాళ్ళతో కూర్చొని మాట్లాడండి, అర్థం చేసుకోండి. సో మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రెజర్, అంటే నువ్వు ర్యాంక్ తెచ్చుకోవాలి అన్నట్లు కాకుండా మోటివేట్ చేయడానికి మీరు ట్రై చేయండి. ఇంకోటి వచ్చేసి, కొంచెం మంచి ఎన్వైర్న్మెంట్ ఉన్న మన దగ్గరలో, మన ఆంధ్ర తెలంగాణలో కూడా ఎస్పెషల్లీ చాలా మంచి ఎన్వైర్న్మెంట్స్, బాగా క్లాసులు చెప్పి మంచిగా వాళ్ళని మోటివేట్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ, ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగని చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. సో ఇంటర్తో పాటు నీట్, ఇంటర్తో పాటు జేఈఈ ప్రజెంట్ ఉన్న దాంట్లో తప్పు అని నేను అన్నాను, కానీ సిచ్యువేషన్లో
మనం ఇంకొంచెం జాగ్రత్తగా అంత దూరం పంపించాల్సిన అవసరం లేదు నా ఒపీనియను. ఎనీవే మీరు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ పిల్లల ప్రాణాలు, భవిష్యత్తు, తల్లిదండ్రులుగా మీకే ఎక్కువ బాధ్యత. మీ పిల్లలకి ఏమైనా అయితే డెఫినెట్లీ మీరే ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు, బాధపడతారు. కాబట్టి సరైన నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.